జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో R18 రెగ్యులేషన్ కు సంబంధించి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ను కలిసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 14,500 మంది విద్యార్థులు R18 రెగ్యులేషన్ ద్వారా సంవత్సర కాలం పాటు చదువును వదులుకోవాల్సిన పరిస్థితి దాపరించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ పరిధిలో R16 కి సంబంధించిన క్రెడిట్ విధానంతో పాటు సబ్జెక్టుకు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని కూడా R18లో కొనసాగించాలని కోరారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ శనివారంలోగా విధి విధానాలు సవరించాలని, లేదంటే సోమవారం జేఎన్టీయూతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అయితే R18 రెగ్యులేషన్కి సంబంధించి 9 నెలల క్రితం చాలా స్పష్టంగా R18 రెగ్యులేషన్కి ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పి కేవలం ఒక నెల మటుకు గడువు ఇచ్చి దాన్ని ఆపేయడం వల్ల దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14,500 మంది విద్యార్థులు వాళ్ళ సంవత్సర కాలం పాటు చదువు వృధా అవుతుంది. వాళ్ళని పట్టించుకోవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, జేఎన్టీ అధికారులపైన ఉందని చెప్పినప్పుడు కూడా చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా మాకు ఏదైతే మేము ఇచ్చిన గడువు 30 రోజులే, ఆ లోపల అప్లై చేసుకున్న విద్యార్థులకు మటుకే ఆ యొక్క ఎగ్జామ్షన్ వర్తిస్తుంది, వేరే విద్యార్థుల గురించి మాకు సంబంధం లేదనే విధంగా రిజిస్టర్ గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడడం చాలా బాధాకరము. దానికి సంబంధించి ఏదైతే విద్యార్థులు